కోవిడ్ తర్వాత ఇంటర్నేషనల్ టూర్స్ ఆపరేట్ చేయడం కష్టమైందండి. సో లాస్ట్ ఇయర్ నుంచి సెకండ్ హాఫ్ నుంచి 2023 సెకండ్ హాఫ్ నుంచి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ స్టార్ట్ అవుతున్నాయండి. ఈ ఇయర్ మా ఎక్స్పెక్టేషన్ యూరోప్, మెయిన్ ఫోకస్ యూరోప్, యుఎస్ అండ్ దుబాయ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ప్లేసెస్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నామండి. సో ఈ ఇయర్ గుడ్ రెస్పాన్స్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో స్పెషల్ ప్యాకేజెస్ అంటే మాకు మేము ఇచ్చే ప్యాకేజెస్లో అన్నీ కూడా ఫుడ్ ప్యాకేజెస్ ఉన్నాయండి. సీట్ ఇన్ కోచ్ బేసిస్లో ఉంటుంది. మా ట్రైన్డ్ గైడ్ ఉంటారండి. సో డే టు డే ప్రోగ్రామ్స్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు డైలీ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఉంటుంది. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కూడా ఉంటాయండి. తంబోలా లాంటి గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు డైలీ బేసిస్. సో మన సౌత్ ఇండియన్ ఫుడ్డే సప్లై చేయడం జరుగుతుంది. సో త్రూ అవుట్ ది టూర్స్ వీటితో పాటుగా స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయండి. కార్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇండివిజువల్గా వెళ్ళాలనుకునే వాళ్ళు కార్ ప్యాకేజెస్ బుక్ చేసుకుంటారు. సో సమ్మర్కి వచ్చేసి ఎస్పెషల్గా పిలిగ్రిమేజ్ ప్యాకేజ్ టూర్స్ అండి. బద్రీనాథ్, కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర, అలహాబాద్, వారణాసి, అమర్నాథ్ ప్యాకేజెస్. వీటితో పాటుగా గుజరాత్ కూడా మేము పంచద్వారక అనే టూర్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. వీటికి అడిషన్గా ద్వాదశ జ్యోతిర్లింగ టూర్స్ కూడా మేము ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేసాము. అది స్ప్లిట్టింగ్ ఉంటుందండి. డిఫరెంట్ ప్లేసెస్, కొన్ని టెంపుల్స్కి లిమిటెడ్ టైమింగే ఉంటుంది కాబట్టి అవి కూడా మేము స్ప్లిట్ చేస్తూ ఫిక్స్డ్ డిపార్చర్ టూర్స్ కండక్ట్ చేస్తున్నామండి. జనరల్గా తెలుగు స్టేట్స్ నుంచే ఎక్కువ రష్ ఉంటుందండి. దీంతో పాటుగా ఈ సంవత్సరం వచ్చేసి నర్మదా రివర్ పుష్కరాలు కూడా ఉన్నాయండి. సో మే 1st వీక్ నుంచి మే 12th వరకు ఈ పుష్కరాలకు కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఆల్రెడీ కొన్ని సీట్స్ బుక్ అయి ఉన్నాయండి. సో గుడ్ రెస్పాన్స్ ఉంటుందని మేము ఆశిస్తున్నాము.